అధ్యక్షులు కేశవ ఆచార్య మాట్లాడుతూ ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మాకు సిటీ వాళ్ళతో రాజస్థాన్లతో పెద్ద సమస్య ఏర్పడింది. వాళ్ళు వచ్చి మాకు ఎలక్ట్రీషియన్లు పాలిసోళ్ళు మొత్తం ఒక కూటమి ఏర్పడి ఒక మంత్రి ఆఫీస్కి వచ్చి హరీష్ బాబుని కలిసాము. ఎందుకంటే న్యాయం అధ్యక్షులు కేశవ ఆచార్య మాట్లాడుతూ ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మాకు సిటీ వాళ్ళతో రాజస్థాన్లతో పెద్ద సమస్య ఏర్పడింది. వాళ్ళు వచ్చి మాకు ఎలక్ట్రీషియన్లు పాలిసోళ్ళు మొత్తం ఒక కూటమి ఏర్పడి ఒక మంత్రి ఆఫీస్కి వచ్చి హరీష్ బాబుని కలిసాము. ఎందుకంటే న్యాయం అధ్యక్షులు కేశవ ఆచార్య మాట్లాడుతూ ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మాకు సిటీ వాళ్ళతో రాజస్థాన్లతో పెద్ద సమస్య ఏర్పడింది. వాళ్ళు వచ్చి మాకు ఎలక్ట్రీషియన్లు పాలిసోళ్ళు మొత్తం ఒక కూటమి ఏర్పడి ఒక మంత్రి ఆఫీస్కి వచ్చి హరీష్ బాబుని కలిసాము. ఎందుకంటే న్యాయం అధ్యక్షులు కేశవ ఆచార్య మాట్లాడుతూ ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మాకు సిటీ వాళ్ళతో రాజస్థాన్లతో పెద్ద సమస్య ఏర్పడింది. వాళ్ళు వచ్చి మాకు ఎలక్ట్రీషియన్లు పాలిసోళ్ళు మొత్తం ఒక కూటమి ఏర్పడి ఒక మంత్రి ఆఫీస్కి వచ్చి హరీష్ బాబుని కలిసాము. ఎందుకంటే న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికర్స్ వర్కింగ్ అసోసియేషన్ అనుబంధంగా ధర్మవరం భవన నిర్మాణ కార్మికులు అందరూ కలిసి ఈరోజు మన ధర్మవరం మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి ఎమ్మెల్యే హరీష్ బాబు గారిని కలవడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏమనగా ధర్మవరంలో భవన నిర్మాణ కార్మికులైనటువంటి బేల్దారులు కానీ, మేస్త్రీలు కానీ, కార్పెంటర్లు కానీ, పెయింటర్స్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, పోలీసు వాళ్ళు కానీ అందరూ చాలా ఇబ్బంది పడి ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము మేస్త్రి గారిని యూపీ వాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాము. బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, కలకత్తా నుంచి వచ్చి మాకు పని లేకుండా చేస్తున్నారు. వాళ్ళ నుంచి మాకు విముక్తి కలిగించండి అని ఒకసారి హరీష్ బాబు గారిని అడిగాము. సారు మాకు హామీ ఇచ్చాడు. నేను మంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వాళ్ళ బెడదతో మేము ఈరోజు రోడ్లు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము ఈరోజు వేరే ఊరికి వెళ్ళి వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున మాపై దయించి మా యొక్క 20,000 మంది కార్మికులు పుట్టగట్టకుండా వాళ్ళ హిందీ వాళ్ళని పంపించాలని హరీష్ గారిని వేడుకున్నాము. సారు గౌరవంగా మాకు మర్యాద ఇచ్చారు. మేము మంత్రి గారితో మాట్లాడి మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జై కార్మికులు, జై కార్మికులు, జై కార్మికులు, జై. నా పేరు గోవిందరాజు, ధర్మవరం ఎలక్ట్రీషియన్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు సత్యకుమార్ గారు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. దానికి తోడు మీ కోరికలు ఏమైనా ఉంటే ఆయన అడగమని చెప్పినాడు. మాకు గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పథకాలు రాలేదు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు మాకు ఎలక్ట్రీషియన్లు ప్లంబర్స్ అందరికీ కిట్ ఇచ్చేవారు. కిట్టే కాకుండా ఇద్దరు భార్య 2 కానుకలు అయితే 2 కానుకలు ఇచ్చి 10,000 డబ్బులు కూడా ఇచ్చినారు. మరి కూతురు డెలివరీ అయితే కూడా 2 కానుకలకి అట్లా కూతురు కూడా డబ్బులు ఇచ్చినారు. అంతేకాకుండా ముద్రా లోన్లు కూడా ఇచ్చినారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏ సహాయం లేదు. తర్వాత ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ ప్రభుత్వంలోనైనా మాకు అప్పుడు అందుతాన్ని 14 నుంచి 19 వరకు ఏవేవి అందినాయో అవన్నీ మాకు సహకారాలు అందించాలని చెప్పి మేము సత్యకుమార్ గారిని కోరినాము. ఆయన మాకు సానుకూలంగా స్పందించినారు. మీ అవసరాలు ఏమున్నాయో అవన్నీ మాకు లెటర్ మూలకంగా రాసిమన్నారు. ఈరోజు సాయంకాలం లోపల మేము ఆ లెటర్ ఇస్తాం సార్కి. తర్వాత మళ్ళీ పిలిచి మీ కోరికలన్నింటికీ మేము సానుకూలంగా చెప్పి మీ కోరికలన్నీ తీర్చాలని చెప్పి మేము మాటిస్తున్నాడు. అందుకోసం మళ్ళీ మేము ఇంకోసారి మంత్రి గారిని కలుస్తున్నాము. జై కార్మిక సంఘం. నా పేరు హిదాయతుల్లా, కొత్త జిల్లా ధర్మవరం గ్రామ నియోజకవర్గం టైల్స్ గ్రానైట్ అండ్ కోకి ప్రెసిడెంట్ని. మాకు ఇక్కడ చాలా బయట వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. పని లేకుండా ఇబ్బంది పడుతున్నాము. మేము మంత్రి సత్యకుమార్ గారు బిఏ గారు పిలిపించి మా ప్రాబ్లం ఏమని అడిగినారు కాబట్టి మేమన్నీ చెప్పినాము. మాకు సానుకూలంగా చేస్తామన్నారు. వాళ్ళని బయటకు పోయే విధంగా చూస్తాం మేమన్నారు. మాకు హామీ ఇచ్చినారు కాబట్టి మాకు ధైర్యంగా ఉంది. జై కార్మిక సంఘం.